సండే గబగబా హడావడిగా పనులు. వీడియో తీద్దామని ఇలాగా ఉల్లిపాయలు పొయ్యి మీద వేసేసుకుంటూ ఉంటాం మర్చిపోయి. కూర ఏంటనుకుంటున్నారా? ఉల్లిపాయ ఎగుతుంది. చిన్న బుల్లి చేపలండి. అందులో చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇవి నేను ఉప్పు పసుపు వేసి కడిగేసుకున్నాను. లక్కీగా ఈరోజు మార్కెట్లో చింతకాయలు కూడా దొరికినాయి. నీట్గా కడిగేసుకుని ఉడకబెట్టేసుకోవడమే. మామూలుగానే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు అయితే కాస్త గ్యాసు అలా ఉంటుంది, కానీ చింతకాయ ఏంటోనండి, చింతపండులోంచి వచ్చిన చింతపండు అయినా చింతపండు వేరియేషన్లో తింటే మనకి గ్యాస్ ఫామ్ అయిపోద్ది. కానీ ఇలాగా చింతకాయలు ఉడకబెట్టి ఈ పులుపు వేసుకుంటే అంత ఎఫెక్ట్ ఉండదు. నిజంగా నాకు ఎప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. చింతకాయ చింతపండు ఒకటే కదా, ఏంటి తేడా దేవుడా అని. చేపలు ఇందులో వేసేసానండి. ఇది ఎక్కువగా కలపకూడదు. ఒక్క 2 నిమిషాలు పోగానే చింతకాయలో ఉడకబెట్టిన పులుసు ఉంది కదా, అది తీసి ఇందులో వేసేసుకోవడమే. ఇది గట్టిగా పిండి నొక్కేసానండి చింతకాయల్ని. ఇప్పుడు ఇందులో ఫిల్టర్లో ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే డస్ట్ అది రాకోకుండా ఒత్తి నీళ్ళ లాంటిది మాత్రం భలే పలసగా భలే వస్తుందండి. ఇది కాకుండా ఇంకొకసారి కూడా పిండుకుంటే వస్తుంది. పులుపు ఉంటుందండి ఇందులో. కాస్త చిక్కగా ఉన్నది దిగుతుంది. స్పూన్ తోటి ఇలా వేసుకుంటే అంతే, సింపుల్. ఇంకా కాస్త ఒకసారి తీసుకుంటే మనకు కావాల్సినంత పులుపు ఇందులోంచి వచ్చేస్తుంది. పిండిని చింతకాయ రసం ఇందులో పోసేస్తున్నాను. అంతే, ఎంతో రుచికరమైన చింతకాయ పులుసు చిన్న చేపలతో కూడి మనకు రెడీ అయిపోతుంది. ఈ చింతకాయలు ఇలాంటివి వేసుకుంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. అందుకని నేను కారం వేయలేదు, చూసి వేద్దామని. దీంట్లో ఒక 2 స్పూన్ల కారం మాత్రం వేద్దాం. చింతకాయలు ఇలాంటి కాంబినేషన్లో ఈ కారం కంటే పచ్చిమిర్చి కారం చాలా టేస్ట్ వేస్తుంది. దీన్ని లైట్గా ఇలా కలిపేసుకుని 5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలండి, కూర రెడీ అయిపోద్ది. ఎంతో రుచికరమైన ఇది చాలా బాగుంటుందండి. దీని టేస్టే డిఫరెంట్. చింతకాయలు చిన్న చేపల పులుసు భలే ఉడికిపోతుందండి. ఒక 2 నిమిషాలు కట్టేసుకోవడం. చూసారా, అసలు విడవకుండా, ఎక్కువ కలపకుండా ఇలా విడవకుండా వస్తాయన్నమాట. ఇలా కలపచ్చు, కాకపోతే కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. విడిపోతే చిన్న ముళ్ళు కదండి, గుచ్చిపోద్ది. కాస్త తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా కలిపి కట్టేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే దీని మధ్య ఉంటుంది. సూపర్ అంటే సూపర్. చింతకాయ అయినా చింతపండు అయినా ఎగిరైనా పులుసైనా లాస్ట్లో ఈ కొత్తిమీర వేస్తే వచ్చే అద్భుతమైన రుచే వేరు. ఇదిగో చూసారా, ఇలా విడవకుండా చక్కగా రావాలి కూర అంటే. ఇందులోనే మన ప్రావీణ్యం అంతా కనిపిస్తుందండి. ఎన్ని వేసుకున్నా ఎంత చేసినా ఈ చిన్న చేపలు విడిపోతే అంతగా బాగోవు కాబట్టి కాస్త జాగ్రత్తగా
ఇలా అంతే నేను కలుపుతున్నానుగా ఇలా కలిపేయండి.